మేము చాలా చోట్లకు వెళ్లి చూపించాం. వాళ్ళందరూ చూసి బావుందని చెప్పిన తర్వాతే మేము ఈ పనులన్నీ చేశాం. మీరేంటి ఇలా చెప్తున్నారని అడిగారు. ఇది శాస్త్రం కదా, మరి అలాంటప్పుడు అందరూ ఒకేలా చెప్పాలి కదా అని అడిగారు. వాళ్ళడిగింది 100% నిజమే. కానీ శాస్త్రాన్ని చదివినంత మాత్రాన సరిపోదు. అనుభవం కూడా ఉండాలి. అంతకు మించి దైవకృప ఉండాలి. నేను వాళ్ళతో అన్నాను, శాస్త్రం చదివితే సరిపోదు, ఆచార్యులకు అనుభవం ఉండాలి, దైవకృప కూడా ఉండాలి అని. నేను చదివిన శాస్త్రం ప్రకారం ఇదింతే. మీరు ఈ వివాహాన్ని ఇంతటితో ఆపేయండి. లేదంటే కూతురికి ఇంకొక వివాహం చెయ్యాల్సి వస్తుంది. అందులో ఎలాంటి మార్పు ఉండదు. వాళ్ళు నాతో వాదించారు అలా జరగడానికి అవకాశం లేదు అని. వాళ్ళది సాంప్రదాయమైన ఫ్యామిలీ, వాళ్ళ మధ్య గొడవలు రావు, నా కూతురు చాలా మంచి పిల్ల, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు అన్నారు. నేనన్నాను, మీ అమ్మాయిని చూడలేదు, మీ అబ్బాయిని చూడలేదు, నేను కేవలం జాతకం చూశానన్నాను. ఈ జాతకం ప్రకారం ఇలాగే జరుగుతుంది. ముందుగా మీరు మీ అమ్మాయికి మాంగల్య దోషం ఉంది కాబట్టి ఏదైనా పరిహారం చేశారా